60 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని 10 ఏండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మాజీ సీఎం కేసీఆర్ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా అప్పులు మాత్రం 5, 6 రెట్లు పెరిగిపోయాయి. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం రూపాయలు 61,711.50 కోట్ల రుణభారం ఆర్బీఐ నుంచి తీసుకున్నవి. అంటే ఈ ఏడాది మార్చి నాటికి అది రూపాయలు 3,65,306 కోట్లకు చేరుకున్నది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మరో 36,378 కోట్లను స్టేట్ డెవలప్మెంట్ లోన్ పేరుతో అప్పు తీసుకున్నది. దీంతో మొత్తం అప్పు 4,02,686 కోట్లకు చేరుకుంది. ఇక ఉత్తర, దక్షిణ డీ స్కామ్ల అప్పులు మరో 57,239 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్నది 97,449 కోట్లు, మిషన్ భగీరథ కోసం తీసుకున్న రూపాయలు 23,984 కోట్లు కలిపితే మొత్తం అప్పు 5,81,356 కోట్లకు చేరుకున్నది. ఇదే కాకుండా కొన్ని కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల వివరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం గోప్యంగానే ఉంచింది. అవి కూడా కలిపితే అప్పుల భారం మరింత ఎక్కువగానే ఉంటుంది. దశాబ్ది వేడుకల పేరుతో రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, దళిత బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి ఇలా అనేక రకాలుగా ఏ స్కీమ్ కింద ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూర్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి నివేదిక రూపంలో వెల్లడించింది. తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగిందని, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నామని పేర్కొన్న స్టేట్ గవర్నమెంట్ తలసరి అప్పు గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అప్పు చేసి పప్పుకూడు తరహాలో ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం చేసిన అప్పులు, ఆర్థిక నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేసే పనిలో ఉన్నది. అన్నింటికీ అప్పులపైనే ఆధారం. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రానికి రూపాయలు 1.48 లక్షల కోట్లు అప్పు ఉంటే తెలంగాణ వాటా రూపాయలు 61,711 కోట్లుగా ఫిక్స్ అయింది. ఆ తర్వాత ప్రతి ఏటా రిజర్వ్ బ్యాంక్ నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గర, ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూనే ఉన్నది. ప్రతి ఏటా సగటున రూపాయలు 40,000 కోట్ల చొప్పున అప్పు తీసుకుంటూ ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపంలో తీసుకున్న రుణం ప్రస్తుతం అవుట్ స్టాండింగ్ తీర్చాల్సిందిగా ఉన్నది రూపాయలు 4,02,684 కోట్లు. 25 ఏండ్లలో తీర్చేలా రుణం తీసుకున్నందున ఇకపైన వచ్చే ప్రభుత్వాలు 2045 వరకు క్రమంగా తీర్చడం అనివార్యంగా మారింది. ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న రుణాలు అదనం. కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న రుణాలు వీటికి అదనం. కాళేశ్వరం, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టుల కోసం ఆయా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న వివరాలు వెల్లడించలేదని కాగ్ పలుమార్లు తన వార్షిక నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 97,449 కోట్లను ఆంధ్ర బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బరోడా బ్యాంకు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నది. 2035 ఆగస్టు కల్లా వడ్డీతో సహా అసలు చెల్లించాల్సి ఉన్నది. లిఫ్టుల వినియోగానికి అయిన విద్యుత్ బిల్లులు చెల్లింపు కూడా దాదాపు రూపాయలు 9,200 కోట్లు డీ స్కామ్లకు బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథకు ఖర్చు చేసి దాంట్లో దాదాపు 90% 23,984 కోట్లు రుణం రూపంలో తీసుకున్నదే. తీర్చడానికి దారేది? కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులను అప్పులు తీసుకొని నిర్మించి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రీపేమెంట్ చేయడానికి ఉన్న మార్గమేంటని కాగ్ తన నివేదికలో ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక పైసా ఆదాయం రాకపోగా ప్రతి ఏటా పంపుల వినియోగం కోసం విద్యుత్ బిల్లులు చెల్లింపు మోయలేని భారంగా ఉంటుందని, అప్పులు తీర్చడానికి వేటి మీద ఆధారపడుతుందని ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. మిషన్ భగీరథ విషయంలోనూ ఆదాయం రాని స్కీమ్గానే ఉన్నదని, తిరిగి రుణాల చెల్లింపునకు ఉన్న మార్గాలేంటివని నిలదీసింది. దీనికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కరువైంది. గతంలో చేసిన అప్పుల్ని తీర్చేందుకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తున్నది. వాటిపైన వడ్డీ చెల్లింపులే ప్రభుత్వానికి గుదిబండగా మారింది. ఏటేటా పెరుగుతున్న వడ్డీ చెల్లింపులు. పాత అప్పులు తీర్చేందుకు ఏడాది మొత్తానికి రూపాయలు
5,925 కోట్లు కాగా, రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బడ్జెట్‌లో పేర్కొంటే ఆ తర్వాత సంవత్సరానికి అది రూపాయలు 7,554 కోట్లకు చేరుకున్నది. ఈ 10 ఏండ్లలో చేసిన అప్పులకు ప్రతి నెల క్వార్టర్‌కు వడ్డీ చెల్లించడం అనివార్యం కావడంతో డెట్ సర్వీస్ పేరుతో ఈ ఏడాది రూపాయలు 22,407 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. ఇలా చెల్లిస్తున్న వడ్డీ మొత్తం కేవలం రిజర్వ్ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించినవే. ఇక కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులపై వడ్డీ చెల్లింపులు దీనికి అదనం. కార్పొరేషన్ల ద్వారా పరిమితికి మించి అప్పులు చేయడంలో గతేడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా తీసుకునే అప్పులో కోత పెట్టింది. ఆ ఆంక్షలు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటి వరకు కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీలతో చేసిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను వెల్లడించలేదు. అప్పుల ఊబిలో డీ స్కామ్లు. రాష్ట్రంలోనే ఉత్తర, దక్షిణ డీ స్కామ్లు పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఏటేటా వీటి అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయానికి ఉచిత కరెంటు మొదలు ప్రభుత్వం ఆఫీసులకు వాడే విద్యుత్ వరకు ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపు సక్రమంగా జరగక బకాయిలు పేరుకుపోతున్నాయి. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని 5 ఏళ్ల పాటు భరిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. ఆ చెల్లింపులు లేవు. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి కొంటున్న విద్యుత్ కోసం సుమారు 3,000 కోట్లు బకాయిలు ఉన్నట్లు సమాచారం. సింగరేణి సంస్థకు కూడా తెలంగాణ జెన్కో దాదాపు 20,000 కోట్ల పైగా బకాయిలు పడినట్లు అధికారులు సమాచారం. డీ స్కామ్ల ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2 డీ స్కామ్లకు కలిపి సుమారు 58,239 కోట్ల మేర అప్పులున్నట్లు వార్షిక నివేదికల ద్వారా వెల్లడైంది. ఆర్థిక నిర్వహణలో వైఫల్యం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై తలసరి రుణభారాన్ని మోపిందంటూ కేసీఆర్ ప్రభుత్వానికి విపక్షాలు తూర్పారబట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ స్కాముల ద్వారా వచ్చే ఫండ్లను సైతం రాష్ట్ర అవసరాలకు, వేరే స్కీములకు డైవర్ట్ చేసిందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థపై రివ్యూ చేశారు. అన్ని శాఖల నుంచి గణాంకాలను కోరిన ప్రభుత్వం వివరాలన్నీ అందిన తర్వాత సమగ్ర నివేదికను తయారు చేసి శ్వేతపత్రం రూపంలో విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నది. 10 ఏండ్లలో జరిగిన ఆర్థిక అవకతవకలు, దుబారా అంశాలను కుల్లంకుల్లాగా విడమర్చి చెప్పాలని, కొత్త ప్రభుత్వంపై మోపిన భారాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. రాష్ట్రం ఏర్పడటానికి ఆర్బీఐ అప్పు 61,711 కోట్లు. 2015 మార్చి నాటికి రూపాయల 83,845 కోట్లు. 2016 మార్చి నాటికి రూపాయలు 1,29,531 కోట్లు. 2017 మార్చి నాటికి రూపాయలు 1,52,190 కోట్లు. 2018 మార్చి నాటికి రూపాయలు 1,75,281 కోట్లు. 2019 మార్చి నాటికి రూపాయలు 2,05,858 కోట్లు. 2020 మార్చి నాటికి రూపాయలు 2,44,019 కోట్లు. 2021 మార్చి నాటికి రూపాయలు 2,88,452 కోట్లు. 2022 మార్చి నాటికి రూపాయలు 3,22,993 కోట్లు. 2023 మార్చి నాటికి రూపాయలు 3,65,306 కోట్లు. 2023 డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి 4,02,684 కోట్లు. 2 డీ స్కామ్ల అప్పులు రూపాయలు 57,239 కోట్లు. మొత్తం రుణభారం రూపాయలు 5,81,356 కోట్లు. ఉత్తర డీ స్కామ్ రుణాలు 2015 మార్చి నాటికి రూపాయలు 4,762 కోట్లు. 2016 మార్చి నాటికి రూపాయలు 5,983 కోట్లు. 2017 మార్చి నాటికి రూపాయలు 7,132 కోట్లు. 2018 మార్చి నాటికి రూపాయలు 9,009 కోట్లు. 2019 మార్చి నాటికి రూపాయలు 11,670 కోట్లు. 2020 మార్చి నాటికి రూపాయలు 15,540 కోట్లు. 2021 మార్చి నాటికి రూపాయలు 15,351 కోట్లు. 2022 మార్చి నాటికి 19,023 కోట్లు. దక్షిణ డీ స్కామ్ రుణాలు 2015 మార్చి నాటికి రూపాయలు 12,601 కోట్లు. 2016 మార్చి నాటికి రూపాయలు 15,146 కోట్లు.
2017 మార్చి నాటికి రూపాయలు 17,303 కోట్లు. 2018 మార్చి నాటికి రూపాయలు 20,667 కోట్లు. 2019 మార్చి నాటికి రూపాయలు 25,448 కోట్లు. 2020 మార్చి నాటికి రూపాయలు 27,801 కోట్లు. 2021 మార్చి నాటికి రూపాయలు 30,946 కోట్లు. 2022 మార్చి నాటికి రూపాయలు 38,216 కోట్లు. 2 డీ స్కామ్లకు కలిపి 10 ఏండ్లలో రుణం రూపాయలు 57,239 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న మొత్తం రూపాయలు 97,449 కోట్ల రుణంలో ఆంధ్రా బ్యాంకు కాన్సార్టియం నుంచి రూపాయలు 7,400 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూపాయలు 11,400 కోట్లు, బరోడా బ్యాంకు రూపాయలు 2,150 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూపాయలు 37,737 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రూపాయలు 30,536 కోట్లు, నాబార్డు రూపాయలు 8,226 కోట్లు, అసలు తీర్చింది రూపాయలు 3,621 కోట్లు, వడ్డీ చెల్లించింది రూపాయలు 16,178 కోట్లు, అప్పు తీర్చాల్సింది 2035 ఆగస్టు చివరికల్లా. డీ స్కామ్లకు విద్యుత్ వినియోగం బకాయి రూపాయలు 9,200 కోట్లు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు వ్యాయం రూపాయలు 46,123 కోట్లు. ఖర్చు చేసింది 29,010 కోట్లు. రుణాలు తెచ్చుకున్నది రూపాయలు 23,984 కోట్లు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి రూపాయలు 2,392 కోట్లు. కేంద్రం స్కీముల నుంచి వేచించింది రూపాయలు 704 కోట్లు. రీపేమెంట్ చేసిన రుణం రూపాయలు 2,898 కోట్లు.